లేదు. ఈ రోజుల్లో దేవుణ్ణి గుర్తించదగిన క్రైస్తవులు ఎక్కడున్నారు లోకంలో చూపించడానికి? క్రీస్తుని మనం ఏం చేయాలి? ప్రతిబింబజేయాలంట లోకంలో. మనకి కోపాలు ఉన్నాయి, మనకి అసూయలు ఉన్నాయి, మనకి ద్వేషాలు ఉన్నాయి, మనకి కలహాలు ఉన్నాయి, మనకి కోపాలు ఉన్నాయి. ఇంక క్రీస్తు ఎక్కడ పరిచయం చేస్తాం మనం లోకంలో? సాధ్యమేనా? అందుకని క్రీస్తు యొక్క నవీన పోలికలోనికి మనం మార్చబడుతున్నామని పౌలు అంటాడు. యేసు ప్రభువు సువార్త చేస్తే సుంకరులు మారారు, సుంకం వసూలు చేసి కఠినమైన వాళ్ళు మారారు, యూదులు మారారు, పరిసయ్యులు మారారు, కఠినులు మారారు, శతాధిపతులు మారారు. ఎందుకంటే ఆయన క్రీస్తుగా. అందుకని అపోస్తులు కూడా ఆయనలోనికి మార్చబడి వాక్యం బోధిస్తే వేల వేల మంది మార్చబడ్డారు. ఈ రోజుల్లో మార్చబడే అనుభవం లేదు. అదొక డ్రామాలాగా అయిపోయింది కదా. సినిమా యాక్టర్ సినిమాలో యాక్టింగ్ కోసం రంగు కొట్టుకుంటాడు.